Hello all, welcome back to my channel. Please subscribe to my channel. సో చూసేద్దాం మంచి పన్నీర్ బుర్జీ రెసిపీ చాలా యమ్మీ ఉంటుంది. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఆయిల్లో ఆనియన్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. దెన్ టర్మరిక్ అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ సన్నగా కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి ఏం వేస్తాం గెస్ చేయండి. మనందరికీ తెలిసిందే కదా, ఇంకా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా కావాలి అంటే కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను, యువర్ విష్. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనియాలి. ఒక 4 to 5 minutes. మనకు తెలుసు కదా, అది కుక్ అయింది అంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. మనం ఎంత వేసినా, కొంచెం వేసినా ఎక్కువ వేసినా మంచిగా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి ఒక 5 minutes. ఓకేనా? దెన్ ఆ 5 minutesలో మనం ఏం చేసేసుకుందాం, పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ని మంచిగా గ్రేట్ చేసేసుకున్నాను అనమాట నేను. దెన్ ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, దాంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేట్ చేసేసుకున్న పన్నీర్ యాడ్ చేసేయాలి. సో అలా ఇప్పుడు ఒకవేళ మనం ఎగ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్ మనం ఇక్కడ పన్నీర్ యాడ్ చేస్తున్నాం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. మన పన్నీర్ నార్మల్గా తిని లైక్ బో కొట్టినప్పుడు కర్రీ అలా ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ దీన్ని అది బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక సేమ్ మూత పెట్టేసి ఒక 5 minutes అనుకోండి, ఒక 5 minutes మగ్గనియాలి. సేమ్ అది కొంచెం కుక్ అవ్వడానికి. దెన్ ఫైనల్ టచ్ వచ్చేసి మంచిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకంతే, మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందనమాట. సూపర్ టేస్టీ ఉంటుంది. ఇంకెందుకు లేట్, నేను ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నా. సండే రోజున నా డిన్నర్ అనమాట ఇది. నాకు ఏం చేయాలో తోచట్లే, ఏదైనా డిఫరెంట్ చేసుకోవాలి వెజ్లో అని. బట్ అనుకుంటాం కానీ నాన్ వెజ్ కంటే వెజ్లోనే చాలా స్పెషల్స్ ఉంటాయి కదా. కమెంట్ చేయండి అదే మీకు అనిపిస్తే. సేమ్ ఇంకా రైస్ పెట్టేసుకున్నా, టేస్ట్ చేసేద్దాం. పన్నీర్ బుర్జీ వేసేసుకున్నా. చూడ్డానికి అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇట్ లుక్స్ లైక్ ఎగ్ ఓన్లీ, బట్ ఎగ్ కాదు. నాకు ఇలా మౌత్ వాటరింగ్ అవుతుంది అది పెట్టుకుంటుంటే. దెన్ ఇంకా టేస్ట్ చేసేయడమే. లెట్స్ టేస్ట్ ఇట్. సో మంచిగా రైస్ మిక్స్ చేసేసుకొని అలా కలుపుకున్నాను. ఫస్ట్ ఇలా ఒక బైట్ పెట్టుకోగానే వావ్ అనిపించింది. నిజంగా చాలా బాగా వచ్చింది. నేను పన్నీర్ కర్రీ అవి ట్రై చేసా కానీ బుర్జీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటే అనుకోండి. బట్ ఇట్ వాజ్ అది చాలా బాగా వచ్చింది. ఏం తక్కువ అవ్వలేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా మంచి టేస్ట్ వచ్చింది. కావాలి అనుకుంటే కోకోనట్ కూడా యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.